హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి అఫీషియల్. నేనైతే పెదరావూరు షాప్కి వెళ్ళొచ్చి బాగా అలసిపోయానండి. టూ టైర్డ్ అయినా కానీ ఎక్కడవక్కడవే ఉన్నాయి. ఎవరు చేసేవాళ్ళు ఉంటారు, మన పని మనకు తప్పదన్నట్టు. ఏ టైంకి వచ్చినా ఆ టైంకి మన కోసం అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయండి. షింకు నిండా వంటగది, కిచెన్ మొత్తం ఇంత లోతున ఉందండి. వచ్చేసరికి అమ్మా ఇంకా వచ్చేసి ఇంకా వెంటనే ఆ షింక్లో ఉన్న అంట్లయితే మొత్తం క్లీన్ చేసేసి పిల్లలకి ఫుడ్ అయితే పెట్టేశానండి. మార్నింగే వండేసి వెళ్ళాను. మధ్యాహ్నం 1కి అలా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను రైస్ పెడతానమాట. ఇంకా అలా రైస్ పెట్టేసింది, పిల్లలకి కూడా కొంచెం అట్టు పెట్టేస్తాను. సో ఇక వచ్చాక ఇంకా రైస్ అయితే ఉంది, ఇంక వాళ్ళకి పెట్టేసేసి ఇంకా నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. కానీ బాగా టైర్డ్గా ఉంది, హెడేక్గా ఉంది. అయినా మన పని మనకు తప్పదు కదా. సో ఇక వచ్చేసి షింక్లో అంట్లన్నీ కడిగేసేసానండి. బాగా నీరసంగా అయితే ఉంది. సో ఒక అరగంట అలా రెస్ట్ తీసుకొని అంట్లయితే కడిగేశాను. ఎవరు చేస్తారు, మన పని మనకు తప్పదు. సో కాబట్టి గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా ఇది క్లీన్ చేసి ఆ కిచెన్ కూడా మొత్తం చక్కగా క్లీన్ చేసేస్తానండి. ఈ గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత షింకు నిండా ఉన్నాయండి. నాకైతే తలనొప్పి వచ్చేసింది వాటిని చూడంగానే. ఇంకా పిల్లలు నా కోసం అక్కడికి వచ్చారు, స్కూల్ నుంచి వచ్చేసి పెదరావూరు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు నేను కలిసేసేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత డైలీ రొటీన్ కదా, ఇంకా బట్టలు వాష్ చేయలేక ఇంకా ఆ పని పెట్టేశాను. ఇంతవరకే క్లీన్ చేసేసి గిన్నెల వరకు పక్కన పెట్టేశానండి. ఇంకా అంతకుమించి అసలు నా వల్ల అవ్వట్లేదు. ఇక ఫుల్ టైర్డ్ అయిపోయింది. కడిగిన కుందికి వస్తున్నాయండి గిన్నెలు అయితే. నాకైతే చిరాకు వచ్చేస్తుంది అసలు. మాట్లాడడానికి కూడా నాకు అసలు వాయిస్ కూడా రావట్లేదు, అంత టైర్డ్గా ఉంది. ఎట్టుకెళ్ళకి వాటర్ తీసుకురావే. Hi friends. చాలా ఎక్కువ వచ్చావురా. Hi friends. Hi friends.
గగనమ్మా గగన్ జో జో బెడ్ మీద లేకపోతే పెట్టినా కలిపి గగన్ పప్పు కలిపి పెడతారా దీనిలో ముద్ద బాగుందా ఇదా నీ ముక్కు కూడా పెట్టా దీనిలో దా. కూర నచ్చిందా ఎవరో పోయి బాగుందా పడుకోండి టీవీ ఆఫ్ చేసి టీవీ ఆఫ్ చేసి డోర్ వేసుకొని వేసి వేసుకొని పడుకోండి టైం ఎంత అయింది 9:30 అవుతుంది పడుకోండి ఇంకా చక్కగా పడుకో డోర్ పడుకో పడుకో పెట్టుకోడి గురించి తెలుసుకోవాలంటే కారులో వెళ్ళడం కుదరదు కాలినడకు వెళ్ళాలి సార్ చలో ఇదిగో అల్లా కొండల దాటి వెళ్ళాలా కుస్తీ ఆటకు అన్ని తెచ్చిన కోడిరామూర్తి నాయుడుకో నడిచిన ఈ విజయనగరం నేల మీద ఆ కుస్తీ ఆటకి ఆదరణ తగ్గిపోయి ఎక్కడో పుట్టిన క్రికెట్ ఆట వచ్చి పోతున్న రోజులు సార్